హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌లో డిప్లొమా అడ్మిషన్స్ కోసం ఏదైతే పాలిసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడి రిజల్ట్స్ అనౌన్స్ చేయబడ్డాయో, ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయబడిన పాలిసెట్ ఎగ్జామినేషన్‌కి ప్రవేశాల కోసం అంటే డిప్లొమా అడ్మిషన్స్ కోసం మనకి పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించబోతున్నారు. సో, ఏపీ పాలిసెట్ 2025లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? మరి ఆ కోర్సెస్ తోటి మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మనకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఫర్దర్‌గా మనం హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఏంటి అనేది ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కంటే ముందు నా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. 2013లో మన స్టేట్ బైఫర్కేషన్ అయ్యే సమయంలో 2013లో ఏదైతే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చిందో, ఆ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో నేను ఏపీపీఎస్‌సీ ద్వారా జోన్ 6లో రిక్రూట్ చేయబడ్డాను. జోన్ 6 అనేది తెలంగాణకు సంబంధించి వన్ ఆఫ్ ది జోన్. సో, స్టేట్ సెపరేట్ అయిపోయిన తర్వాత ఈ జోన్ 6 అనేది తెలంగాణలోకి వెళ్ళిపోయిన మూలంగా నేనైతే ప్రజెంట్ తెలంగాణ స్టేట్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లెక్చరర్‌గా వర్క్ చేస్తున్నాను. నాకున్న అనుభవంతోటి నేను డిప్లొమా కోర్సెస్ గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది తెలంగాణ స్టేట్‌లోనూ నిర్వహిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహిస్తున్నారు. మరి ఈ 2 స్టేట్‌లలో కొన్ని కామన్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మరి ఆ స్పెషలైజ్డ్ కోర్సెస్ ఏంటి? ఆ స్పెషలైజ్డ్ కోర్సెస్ తోటి మనకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు వెబ్ కౌన్సిలింగ్‌లో ఈ ఆప్షన్స్ పెట్టుకోవడం ద్వారా మీకు ఫ్యూచర్‌లో అవకాశాలు ఎలా ఉంటాయి? మీరు ఫర్దర్‌గా సెటిల్ అవుతారా లేదా? లేదా మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? ప్రైవేట్ జాబ్స్ వస్తాయా? లేదా మీరు హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలా? ఇలాంటి అవకాశాలన్నీ కూడా మనము ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో, దీనికి సంబంధించిన సమాచారం కూడా మనకి ఇక్కడ పాలిసెట్ వెబ్‌సైట్ వాళ్ళే ఇచ్చారు. ఇది బ్రోచర్. సో, ఈ బ్రోచర్‌లో మనకి కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ కూలంకుషంగా డిస్కస్ చేయడం జరిగింది. సో, ఆ ఇన్ఫర్మేషనే నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, నేనేమి సొంతంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదండి. సో, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే. కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండకపోవచ్చు. వాటి గురించి నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, మనకి ఇక్కడ టోటల్‌గా ఎన్ని డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి? ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ మనం చూసుకుంటే 30 డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఈ 30 డిప్లొమా కోర్సెస్‌లో ఏ డిప్లొమా కోర్స్‌కి ఏది కూడా సాటి రాదండి. దేనికి అదే పోటీదారు. అంటే ఏ డిప్లొమా కోర్స్ చేసినా కూడా మీరు మంచిగా చదివితే ఖచ్చితంగా మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ అనేది ప్రతి ఒక్క డిప్లొమా కోర్స్‌కి కూడా ఉంది. ఆ డిప్లొమా కోర్సెస్ చదివిన విధానాన్ని బట్టి మనకి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మీరు ఏదో నామకే వాస్తే టాప్ కోర్స్ చదివేసి నాకు జాబ్ రావాలంటే రాదండి. లేదా ఏదో చెత్త కోర్స్ చదివినా కూడా చెత్త కోర్స్ ఇన్ ద సెన్స్ ఎవరు చదవని కోర్సు. అంటే ఎవరికీ తెలియకపోవడం వల్ల దాన్ని చెత్త కోర్స్ అని నేను చెప్తున్నాను. అది చెత్త కోర్స్ అయితే ఇక్కడ మనకసలు ఈ డిప్లొమా కోర్స్ ఎందుకు పెడతారండి? పెట్టరు కదా! సో, ఎలాంటి కోర్స్‌కైనా కూడా మంచి అవకాశాలు ఉంటేనే కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటేనే గవర్నమెంట్ కాలేజెస్‌లో లేదా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో వాటిని చదివిపిస్తారు. ఓకే. వాటిని చెబుతారు. ఇది మీరు అర్థం చేసుకోవాలండి. ఈ విషయం అర్థం చేసుకుంటే ఎలాంటి డిప్లొమా కోర్సు తీసుకున్నా కూడా ఫ్యూచర్‌లో మనకి మంచి అవకాశాలుంటాయి. సో, లేట్ చేయకుండా మనము ప్రతి ఒక్క కోర్స్ గురించి డీటెయిల్డ్‌గా ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి? తర్వాత పాసిబుల్ హైయర్ ఎడ్యుకేషన్ ఏముంటది? ఏంటనేది కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, వెరీ ఫస్ట్ కోర్స్ వచ్చి సివిల్ ఇంజినీరింగ్ ఉంది. సో, ఇక్కడ కోర్స్ అనేది 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్స్, రైల్వేస్ ఇక్కడ అన్నీ కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతున్నాయి. ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖ అనమాట. సో, మనకి కాలువలు, ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనకంతా కూడా వీటి గురించి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పబ్లిక్ సెక్టార్‌లో, ప్రైవేట్ సెక్టార్‌లో. పబ్లిక్ అంటేనేమో గవర్నమెంట్ కంపెనీస్ అండి. ప్రైవేట్ అంటేనేమో ప్రైవేట్ కంపెనీస్. ఓకే. పబ్లిక్ హెల్త్ అంటే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ అంటే మనకి హాస్పిటల్స్, బిల్డింగ్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిలలో మనకి పబ్లిక్ హెల్త్ సైడ్ కూడా అవకాశాలు ఉంటాయి. రోడ్స్ ఆర్&బి డిపార్ట్మెంట్ అనమాట. రైల్వే డిపార్ట్మెంట్లో ఉంటుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. సో, ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆర్&బి అంటారు. సర్వేయింగ్ చేయడం, సర్వేయర్స్ వస్తుంటారు. మీ అందరికీ తెలుసు. మన పొలాలు కొలిచేటప్పుడు పొలాల హద్దులు డిసైడ్ చేయడానికి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సర్వేయర్‌ని పిలిపించి పొలాలు కొలిపిస్తుంటారు. మీ ఇంట్లో వాళ్ళందరికీ పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా ఐడియా ఉంటది. సో, ఈ సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ చేస్తే మీరు సర్వేయింగ్ చేసుకోవచ్చు. ప్రైవేట్‌గా అయినా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో జాబ్ వస్తే గవర్నమెంట్ సర్వేయర్‌గా కూడా మీరు ఖచ్చితంగా కెరీర్ కొనసాగించవచ్చు. వాటర్ సప్లై, రూరల్ వాటర్ సప్లై, మున్సిపల్ వాటర్ సప్లై ఇలాంటి వాటన్నిటిలో కూడా మనకి సివిల్ ఇంజినీర్సే తీసుకుంటారండి.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో మనకి ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సైడ్ అయితే ప్రైవేట్ సైడ్ కూడా అవకాశాలు ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ కాంట్రాక్టర్స్ అండ్ డ్రాఫ్ట్స్మెన్, మీరు కావాలనుకుంటే కాంట్రాక్టర్గా కూడా సెటిల్ అవ్వచ్చు. కాంట్రాక్ట్స్ అంటే రోడ్ అండ్ బిల్డింగ్ కాంట్రాక్ట్స్, క్లాస్ 1 క్లాస్ 2 కొన్ని సినిమాలు కూడా చూసి ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ కాంట్రాక్టర్స్గా పనిచేస్తుంటారు. అలాంటి విషయాలు మీరు విని ఉంటే మీకు ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. సో డ్రాఫ్ట్స్మెన్ అంటే కూడా సేమ్ థింగ్ అండి. సో ఈ సర్వేయింగ్ సైడ్ లాగానే ఉంటుంది. తర్వాత మీకు పాసిబుల్ ఏరియా ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, మీరు బీటెక్, సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ కూడా ఆఫర్ చేయబడుతున్నాయి. సో వాటిలో కూడా మీరు ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్ కొనసాగించవచ్చు. ఒకవేళ మీకు సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా తీసుకొని ఈ జాబ్స్ చేయడం ఇష్టం లేకపోతే కావాలనుకుంటే మీరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్స్ వచ్చి మనకి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, దీంట్లో డిజైన్ అండ్ డ్రాయింగ్ డిపార్ట్మెంట్స్లో మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ డ్రాఫ్ట్స్మెన్, లైసెన్స్డ్ డిజైనర్ ఇన్ మున్సిపల్ ఆఫీసెస్. సో ఇక్కడ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అలాంటి వాటికి కొన్ని ఏవైనా ఆర్కిటెక్చర్స్ డిజైన్ చేసేటప్పుడు ఈ డిజైనింగ్ అంతా కూడా ఈ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ కోర్సులో నేర్పుతారు. సో మీరు కావాలనుకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో లైసెన్స్ డిజైనర్స్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. మనం బీటెక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ కోర్స్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. సో కంపారిటివ్లీ మీరు చూసుకోవాలి, సివిల్ ఇంజనీరింగ్ బాగుందా, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ బాగుందా అంటే ప్రైవేటు గవర్నమెంట్ రెండు కూడా దీంట్లో వస్తాయి కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ ప్రిఫర్ చేయాలి. ఒకవేళ మీకు మంచి కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ రాకపోతే మంచి కాలేజీలో ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ వస్తే ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వండి. ఓకే, కాలేజ్ మంచిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. కాలేజ్ మనం డిసైడ్ చేసుకునేటప్పుడు అక్కడ ఫ్యాకల్టీ బాగున్నారా, అలాగే మనకి సబ్జెక్ట్స్ బాగా టీచ్ చేస్తారా, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉండే అవకాశం ఉంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది డిసైడ్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ కాలేజీలో జాయిన్ అవ్వాలండి. ఓకే, సో ఇది కూడా 3 years కోర్సు. ఇది ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్లో మీరు బీఆర్క్ చేయవచ్చు, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారండి. ఓకే, మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కోర్ బ్రాంచ్ లైక్ సివిల్ ఇంజనీరింగ్. సో దీంట్లో మనకి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో జాబ్స్ ఉంటాయి. బిహెచ్ఈఎల్, మనకి ఎన్టీపీసీ, తర్వాత ఎన్హెచ్పిసి అని చెప్పి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇస్రోలో కూడా తీసుకుంటారు. ఓకే, సో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, మినీరత్న, మహారత్న కంపెనీస్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, సో పైన చెప్పుకున్న ఈ సివిల్ ఇంజనీరింగ్లో ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటి వాటిలో, వాటర్ సప్లై, వీటిలో ఏవైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో వీటిలో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి కూడా జాబ్ అవకాశాలు ఉంటాయి. గ్యారేజ్ ఇన్ మెషినరీ, ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్స్, సేల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ యాన్సిలరీ యూనిట్స్, సో ఇలాంటి వాటి అన్నింటిలో కూడా అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఉండే డిపార్ట్మెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, ఇవన్నీ కూడా బీటెక్ కోర్సెస్ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తోటి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన స్పెషలైజ్డ్ కోర్సెస్ అండి బీటెక్లో. ఓకే, మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ కొన్ని సబ్జెక్ట్స్ని డీప్గా చదువుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ స్పెషలైజేషన్ కోర్సెస్ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకొక అవకాశం కూడా ఉందండి మనకి, ఆర్టీఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఏదైతే ఉంటుందో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో మనకి ఆర్టీఏలో కూడా జాబ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆర్టీసీ, మనకి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఏవైతే పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్లో కూడా మిమ్మల్ని ఇంజనీర్స్గా రిక్రూట్ చేసుకునే అవకాశం ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి బీటెక్ మెకానికల్ తోటి అవకాశాలు ఉంటాయి. అలాగే డిప్లొమా మెకానికల్ తోటి కూడా మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఆర్టీఏ దగ్గర కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉంటాయండి డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళకి. అలాగే బీటెక్ చేసిన వాళ్ళకైతే మనకి ఆర్టీఓ అంటారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఓకే, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఆర్టీఓ జాబ్స్ మీరు వినే ఉండింటారు. ఆర్టీఓ అంటారు, సినిమాలలో చూసింటారు. వెహికల్ ఫిట్నెస్ చెక్ చేస్తుంటారు, వెహికల్స్ బాగున్నాయా లేదా చెక్ చేస్తుంటారు, ఫిట్నెస్ సర్టిఫికేషన్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఆర్టీఓ అంటారు. ఈ ఆర్టీఓలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, ఇవన్నీ పోస్టులు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మనకి స్టేట్ గవర్నమెంట్లో ఉండే అవకాశాలు ఉన్న జాబ్స్ ఉన్న కోర్స్ ఇది. ఓకే, మెకానికల్ ఇంజనీరింగ్ R&AC, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ అంటారు, ఎంఆర్ఏ. సో ఇదొక స్పెషలైజ్డ్ కోర్స్ అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ విత్ R&AC అనేది స్పెషలైజేషన్. దీని కోడ్ వచ్చి ఎంఆర్ఏ. ఓకే, ఎంఆర్ఏ అంటే రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ. ఓకే, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, మనకి ఇంట్లో ఏసీ ఉంటుంది చూడండి, దానికి సంబంధించి రిఫ్రిజిరేటర్స్, ఏసీ, దీనికి సంబంధించిన స్పెషలైజేషన్ దీంట్లో ఉంటుంది. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ వర్క్స్ ఇన్ R&AC,
ఆర్&ఏసీ ఏసీలు కంపెనీస్ ఉంటాయి కదా, బ్లూ స్టార్ అని చెప్పి, టాటా కంపెనీ అని, మనకి వినే ఉండింటారు, ఎల్జీ కంపెనీ అని, శాంసంగ్ అని, వీటికి సంబంధించిన రిఫ్రిజిరేటర్స్, ఏసీ కంపెనీస్ ఉంటాయి. వాటిలో మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనల్ని సూపర్వైజర్స్గా తీసుకుంటారు. తర్వాత ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ యాన్సిలరీ యూనిట్స్, ఎలాగైతే మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నాయో ఆర్&ఏసీ మెకానికల్ స్పెషలైజేషన్తో కూడా అవే జాబ్స్ ఉన్నాయి. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీరింగ్, సో సేమ్ జాబ్స్ ఉంటాయండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్, ఆటోమొబైల్ షోరూమ్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్వీసింగ్ ఆఫ్ ఆటోమొబైల్స్, ఇవన్నీ కూడా ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించిన అవకాశాలు ఉన్న డిప్లొమా కోర్స్ అండి. బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయవచ్చు, అలాగే ఫర్దర్గా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా కంటిన్యూ చేయవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ అంటారు. సో ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్పోర్ట్, డిస్కమ్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండి. మూడు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, అంటే మనకి సబ్ స్టేషన్స్ బిల్డ్ చేయడము, తర్వాత వైర్స్ వేస్తుంటారు, పోల్స్ వేస్తుంటారు, కరెంట్ వైర్లు గింజుతుంటారు, కరెంట్ వైర్లు వేస్తుంటారు. సో వాటికి సంబంధించిన కాంట్రాక్టర్స్ని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, అంటే ఏవైతే మనకి ఎలక్ట్రికల్ మెషినరీ ఉంటాయో సబ్ స్టేషన్స్లో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్ని కూడా మీరు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్గా తీసుకొని మీరు వర్క్స్ చేయించవచ్చు. మెయింటెనెన్స్ స్టాఫ్ ఇన్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇండస్ట్రీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎలక్ట్రిక్ టెక్నీషియన్స్గా మీరు సొంతంగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్, వీటికి బీటెక్ కోర్సెస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ అని చెప్పి, విండ్ పవర్ ఎనర్జీ అని చెప్పి, థర్మల్ ఎనర్జీ అని చెప్పి రకరకాల మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి కదా, ఆ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి స్పెషలైజేషన్ కోర్స్ ఇది. ఓకే, సో దీనిలో కూడా మనకి గవర్నమెంట్ సెక్టార్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే సివిల్ తీసుకోవచ్చు, మెకానికల్ తీసుకోవచ్చు, ఎలక్ట్రికల్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉండే డిపార్ట్మెంట్స్ ఇవి. ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, ఇప్పుడు మనకి అన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, దానికి సంబంధించిన స్పెషలైజేషన్ కోర్సు ఈవీ కోర్సు. ఇదైతే తెలంగాణలో లేదు, మనకి ఏపీలో ఇంట్రడ్యూస్ చేయబడిన కోర్సు ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ కోర్సు. ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్, ఈవీ షోరూమ్స్, ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్వీసింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇవన్నీ కూడా మీకు సొంతంగా మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సర్వీసింగ్ చేసే నాలెడ్జ్ అంతా కూడా ఈ డిప్లొమా ఈవీ బ్రాంచ్ చేయడం ద్వారా మీకు వస్తుంది. ఫర్దర్గా మీరు బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయవచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజనీరింగ్ కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దీంట్లో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మెయింటెనెన్స్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో మీరు సొంతంగా ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మెయింటెనెన్స్, సర్వీసింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ అంటే బిఎస్ఎన్ఎల్ అని, ఎయిర్టెల్ అని, వోడాఫోన్ అని, రిలయన్స్ జియో అని చెప్పి మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, టెలికాం కంపెనీస్. వీటన్నిటిలో కూడా మీరు డిప్లొమా చేసి సూపర్వైజర్స్గా జాయిన్ అవ్వచ్చు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే మనకి ల్యాప్టాప్స్ అని చెప్పి, టీవీస్ అని చెప్పి, తర్వాత రిఫ్రిజిరేటర్స్, ఏవైతే ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ ఉంటాయో, ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆ ఇండస్ట్రీస్లో మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు బీటెక్ ఈసీ బ్రాంచ్ చేయవచ్చు, టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా చూడండి. టెలిమాటిక్స్, టెలికమ్యూనికేషన్ అంతా కూడా టెలిఫోన్స్కి సంబంధించింది, టెలిఫోన్ ఇండస్ట్రీకి సంబంధించిన స్పెషలైజేషన్ కోర్సెస్ బీటెక్లో ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ అంటే ఇండస్ట్రీతో టైఅప్ అవుతూ మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నేర్పే బ్రాంచ్ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్. కమ్యూనికేషన్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్వీసింగ్ అండ్ సేల్స్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. పైన చెప్పుకున్న దానికి దీనికి తేడా ఏం లేదండి, జస్ట్ ఇది ఇండస్ట్రీ తోటి టైఅప్ అవుతూ మీకు డిప్లొమా కోర్సు అందిస్తారు, అంతమించి ఇంకేం లేదు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ కంపెనీస్, ఇండస్ట్రీస్ విత్ ఐఓటీ ఇంటిగ్రేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐఓటీ సొల్యూషన్స్. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇంటర్నెట్ తోటి వస్తువులను ఆపరేట్ చేసే బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బ్రాంచ్. సో ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కొత్తగా అడ్వాన్స్డ్గా వచ్చిన బ్రాంచ్ అనేది ఐఓటీ బ్రాంచ్. ఈ ఐఓటీ బ్రాంచ్లో యూజువల్గా మీకు ప్రైవేట్ జాబ్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ ప్రైవేట్ జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఐఓటీ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉంటాయి. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ కంపెనీస్ అంటే ఇంట్లలోనే మనకి స్మార్ట్గా కొన్ని వస్తువులను వాడుతూ ఉంటాం, అలెక్సా అని చెప్పి, తర్వాత కొన్ని మన వాయిస్ కమాండ్స్ తోటి పనిచేసే డివైస్ ఏవైతే ఉంటో వాటన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్ విత్ ఐఓటీ ఇంటిగ్రేషన్, ఇండస్ట్రీస్ విత్ ఐఓటీ యూజ్ చేసుకునే
ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐఓటీ సొల్యూషన్స్, అంటే ఐఓటీ డివైస్ ఏవైతే ఉంటాయో వాటిని సర్వీసింగ్ చేయడము, వాటిని రిపేర్ చేయడం, అలాంటి వాటిలో కూడా మీకు మెలకువలు నేర్చుకునే అవకాశం ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది ఐఓటీ బ్రాంచ్. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐఓటీ స్పెషలైజేషన్. సో బీటెక్ ఈసీఈ బ్రాంచ్ చేయవచ్చు, అలాగే మీరు కంప్యూటర్ సైన్స్ విత్ ఐఓటీ స్పెషలైజేషన్ కూడా మీరు చేసుకునే అవకాశం ఈ ఐఓటీ బ్రాంచ్ డిప్లొమా స్టూడెంట్స్కి ఉంటుంది. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఇన్స్ట్రుమెంటేషన్ డిజైన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. మొత్తం కూడా ఇదంతా కూడా మనం నిత్య జీవితంలో ఏదైతే వాడుతూ ఉంటామో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అంటే మనం రిమోట్ కంట్రోల్స్ కానీ, తర్వాత టీవీకి సంబంధించిన రిమోట్ కంట్రోల్స్ కానీ, తర్వాత మనకి ఏవైతే రిమోట్స్ యూజ్ చేస్తూ ఆపరేట్ చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే మొత్తానికైతే మనం సమ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేస్తూ ఉంటాము. వాటికి సంబంధించిన కోర్స్ ఏదైనా ఉంది అంటే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇన్స్ట్రుమెంటేషన్ అంటే మళ్ళీ వస్తువులోనే మనకి కొన్ని ఉంటాయి, థర్మామీటర్ అని చెప్పి, తర్వాత మనకి డిజిటల్ మీటర్స్ ఉంటాయి, కొన్ని డిజిటల్ మీటర్స్. సో ఆ డిజిటల్ మీటర్స్ వాటన్నిటికి సంబంధించిన మెలకువలన్నీ కూడా ఈ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్లో నేర్పుతారు. సో దీంట్లో మీకు ప్రాసెస్ ఇండస్ట్రీస్ అంటే వాటిని తయారు చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే ఇండస్ట్రీలో ప్రాసెస్ ఇండస్ట్రీస్ అంటారు. సో దాంట్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఇన్స్ట్రుమెంటేషన్ డిజైన్, ఇన్స్ట్రుమెంట్స్ డిజైన్ చేయడంలో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఏవైతే మనము వస్తువులు తయారు చేస్తామో ఆ తయారు చేసిన వస్తువులన్నీ కూడా మెజర్మెంట్స్ కోసం పనిచేసేవి. సో ఆ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సర్వీసింగ్ చేయడము, వాటిని అమ్మడము, అలాంటి షోరూమ్స్ పెట్టుకోవడం, ఇలాంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా ఈ ఏఈఐ బ్రాంచ్తో ఉంటాయి. బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలండి. ఒక గవర్నమెంట్ కంపెనీ ఉంది, ఈసీఐఎల్ కంపెనీ. సో ఈసీఐఎల్ కంపెనీలో ఏఈఐ బ్రాంచ్ చేసిన వాళ్ళని స్పెషల్గా రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ మనకి ఈవీఎంస్ తయారు చేస్తారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. అలాగే మనకి సూపర్ కంప్యూటర్స్ ఇలాంటివి కూడా తయారు చేస్తారు. కంప్యూటర్స్ లో కొన్ని అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్సర్ట్ చేస్తూ వాటిని సూపర్ కంప్యూటర్స్గా తయారు చేస్తారు. వాటికి సంబంధించిన అంత ప్రాసెస్ కూడా ఈ ఈసీఐఎల్ కంపెనీలో చేస్తారు. ఓకే, ఆ ఈసీఐఎల్ కంపెనీలో మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం ఈ ఏఏ బ్రాంచ్ స్టూడెంట్స్కి ఉందండి. సో నేను బీటెక్ చేసిన తర్వాత ఈసీఐఎల్ కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏఏ బ్రాంచ్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం నేను చూశాను. సో అందుకనే ఆ ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చి మీకు చెప్తున్నాను. బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేయవచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా బీటెక్ చేయడానికి అవకాశం ఉన్న కోర్సెస్ అండి. కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇది నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ మెయింటెనెన్స్, కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐటీ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా మొత్తానికి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ప్రైవేట్ కంపెనీస్లో మనకి సాఫ్ట్వేర్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ టెస్టర్స్, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు కంప్యూటర్స్ సెంటర్స్ పెట్టుకొని మీరు వాటి మీద కూడా సొంతంగా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్గా అవకాశాలు ఉంటాయి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయవచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయవచ్చు. అలాగే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐఎం అంటారు. సో ఏఐఎం బ్రాంచ్లో ఏఐ సొల్యూషన్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఏఐ రీసెర్చ్ ల్యాబ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఏఐ బేస్డ్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ జాబ్స్ అండి. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్లో వన్ ఆఫ్ ది స్పెషలైజేషన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్, కాకపోతే డిప్లొమాలో ఏఎంఎల్ చేయడం అంత ఈజీ కాదు. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ టీచర్స్కే అంతంతగా అర్థమవుతుంటాయి. అంతో కొంత నాలెడ్జ్ ఉన్న బ్రాంచ్ స్టాఫ్ అయితే ఇక్కడ లేరు. ఓకే, కాబట్టి మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. ఏఎంఎల్ బ్రాంచ్లో మీకు తప్పని పరిస్థితి అయితే మాత్రం ఏఎంఎల్ బ్రాంచ్ మంచి కాలేజీలో వస్తే ప్రిఫర్ చేయండి. అక్కడ కంప్యూటర్ సైన్స్ స్టాఫ్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ టీచ్ చేయగలే అవకాశం ఉంటుంది. లేకపోతే కంప్యూటర్ సైన్స్ స్టాఫ్ లేకపోతే మాత్రం ఈ పర్టికులర్ బ్రాంచ్లో మీరు జాయిన్ అవ్వకపోవడం ఉత్తమం. సో బీటెక్ మీరు ఏఎంఎల్ చేసిన వాళ్ళు బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వీటిలో జాయిన్ అవ్వచ్చు. అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్లో కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్ని కాలేజెస్లో పర్మిషన్ ఉంటుంది. సో 3D యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, మీరు యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ మీ అందరికీ తెలుసు, పబ్జీ అని చెప్పి ఒక గేమ్ ఉంది. ఆ గేమ్స్ డిజైనింగ్ సంబంధించిన కోర్స్ అనమాట. సో యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ సంబంధించింది. యానిమేషన్ స్టూడియోస్, గేమింగ్ ఇండస్ట్రీస్, అడ్వర్టైజింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మల్టీమీడియా ప్రాజెక్ట్స్, ఇలాంటి వాటిలో మీకు అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ ఆల్రెడీ అవేర్నెస్ ఉన్నది, స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా అవేర్నెస్ ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ కూడా యానిమేషన్స్, గ్రాఫిక్స్, గేమ్స్ ఆడుతూ ఉంటారు కాబట్టి వాటిని డెవలప్ చేయగలిగే అవకాశం మీకు ఈ 3D యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ కోర్స్ చేయడం ద్వారా వస్తుంది. బీటెక్ యానిమేషన్ టెక్నాలజీ, గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియాలో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందా చెప్పుకున్న ఏఐఎంఎల్ లాగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏఐ బేస్డ్ సొల్యూషన్ ప్రొవైడర్స్, మెషిన్ లెర్నింగ్, రీసెర్చ్, రోబోటిక్స్ కంపెనీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఏఐ అప్లికేషన్. సో ఇవన్నీ కూడా డిప్లొమాతో వచ్చే అవకాశాలు అయితే లేవు. మనకి ప్రజెంట్ మన స్టేట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంత డిప్లొమా కోర్స్ చేసిన స్టూడెంట్స్ని హైర్ చేసుకునే ఇండస్ట్రీస్ అయితే లేవు. మీరు కావాలనుకుంటే బెంగళూరు, చెన్నై, తర్వాత ముంబై,
పూణే ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళి అక్కడ మీ స్కిల్స్‌ని వాళ్ళకి ఎగ్జిబిట్ చేయగలిగితే మీకు ప్లేస్‌మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. బట్ ఈ ఏఐ బ్రాంచ్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్‌లో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇంజినీరింగ్ చేయడం ద్వారా ఫర్దర్‌గా కెరీర్ అవకాశాలైతే చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంటదండి. అంటే మీరు తొందరగా కాన్సెప్ట్స్ ఇక్కడ నేర్చుకోగలుగుతారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ డిప్లొమా చేసి ఉంటారు కాబట్టి బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇంజినీరింగ్ చేయడంలో మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ మీరు తొందరగా ప్లేస్‌మెంట్స్‌లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటదండి. ఓకే. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఎలాగైతే మనకి సీఎంఈ చెప్పుకున్నామో ఆ కంప్యూటర్ ఇంజినీరింగ్ లాంటిదే. కాకపోతే దీంట్లో స్పెషలైజేషన్ ఏంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందాక చెప్పుకున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఏవైతే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ కొన్ని సబ్జెక్ట్స్‌ని మళ్ళీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ తోటి మిక్స్ చేసి మనకి సీఎస్ఈ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి సీఏఐ అనే ఒక బ్రాంచ్ పెట్టడం జరిగింది. సో సీఏఐ బ్రాంచ్ చేసిన వాళ్ళు ఫర్దర్‌గా ఐటీ ఇండస్ట్రీస్, ఏఐ సొల్యూషన్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ ఇన్ మెషిన్ లెర్నింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ఏఐ సర్వీసెస్ ఇలాంటి వాటిలో అవకాశాలు పొందే పరిస్థితులైతే ఉన్నాయి. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ ఫర్దర్‌గా మీరు చేయవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా ఇది కూడా మనకి సబ్జెక్ట్స్ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఉంటే ఈ పర్టిక్యులర్ బ్రాంచ్‌లో మీరు తీసుకుంటే బాగుంటది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్‌లో ఫ్యాకల్టీ ఉన్నారా లేరా అని సెలెక్ట్ చేసుకొని మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఇలాంటి బ్రాంచెస్ కొద్దిగా అడ్వాన్స్డ్‌గా ఉండే బ్రాంచెస్. ఇక్కడ స్టాఫ్‌కి అంత సఫిషియెంట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కంప్యూటర్ సైన్స్ స్టాఫ్‌కే అంతంత మాత్రమే సబ్జెక్ట్స్ టీచ్ చేయగల కేపబిలిటీ ఉంటది. సో వేరే దగ్గర కంప్యూటర్ సైన్స్ స్టాఫ్ లేకపోతే మాత్రం మీరు జాయిన్ అవ్వకపోవడమే ఉత్తమం. సో దీంట్లో మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్, డేటా అనలిటిక్స్ ఫిమ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ క్లౌడ్ సొల్యూషన్స్ ఇక్కడైతే అంతా డబ్బా కొట్టడమే. సో దీంట్లో మనకి కెరీర్ అవకాశాలు డిప్లొమా చేసిన వాళ్ళకి తీసుకునే అవకాశం అయితే 1% కూడా ఉండకపోవచ్చు. బట్ మీరు ఈ సబ్జెక్టు చేసుకోవడం వల్ల ఫర్దర్‌గా బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషలైజేషన్ తీసుకోవడమో, లేకపోతే బిగ్ డేటా అనలిటిక్స్ తీసుకోవడం ద్వారా మీకు ఆల్రెడీ డిప్లొమాలో ఆ కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉంటారు కాబట్టి బీటెక్‌లో మీరు తొందరగా ఈ సబ్జెక్ట్స్ గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఫర్దర్‌గా మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్, ప్లేస్‌మెంట్స్ ఏవైనా వచ్చినప్పుడు మీరు తొందరగా ఇంటర్వ్యూస్‌లో గెట్ ఆన్ అయ్యి ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. సో అందుకనే ఈ సీసీబీ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు డిప్లొమాలో తీసుకోండి. బట్ యూ కెనాట్ ఎక్స్‌పెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ విత్ డిప్లొమా బ్రాంచ్ అండి. ఓకే. రేర్ రేర్‌గా ఆపర్చునిటీస్ ఉండే పరిస్థితులైతే ఉంటాయి. కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. సో ఇది సింపుల్‌గా చెప్పాలంటే కంప్యూటర్ నెట్వర్కింగ్ స్పెషలైజేషన్ ఉన్న కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనుకోవచ్చు. ఇక్కడ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ సపోర్ట్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ నెట్వర్కింగ్ సర్వీసెస్. సో ఇక్కడ మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో యాక్ట్ ఫైబర్ నెట్ అని చెప్పి, బీఎస్ఎన్ఎల్ తర్వాత మనకి ఏవైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారో మీకు టౌన్స్‌లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. మనకి ఆహ్, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని ఒకవేళ ప్లేస్‌మెంట్స్ ఇచ్చే అవకాశం ఉండే కోర్స్ ఏదైతే ఉందో అంటే కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. ఇటు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్, ఐటీ సపోర్ట్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మళ్ళీ క్లౌడ్ కంప్యూటింగ్‌కి సంబంధించిందండి. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ నెట్వర్కింగ్ సర్వీసెస్ అంటే మీరు సొంతంగా సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేయడము, తర్వాత ఇంటర్నెట్ కేబుల్స్ వేయడము, వైఫై రూటర్స్ అరేంజ్ చేయడము, ఓకే. స్విచ్ కనెక్టివిటీ ఇవ్వడం ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని మీరు చేయగలిగే మెళకువలు నేర్చుకునే పరిస్థితి అయితే ఈ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ బ్రాంచ్ చేసిన వాళ్ళకి ఉంటుంది. బీటెక్ కంప్యూటర్ నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ ఫర్దర్‌గా మీరు ఈ సీసీఎన్ బ్రాంచ్ చేసిన వాళ్ళకి మనకి ఏపీలో అయితే ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బీటెక్ కోర్సెస్‌లో ఆఫర్ చేస్తున్నాయి. మైనింగ్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇండస్ట్రీస్‌లో ఉంటాయి మనకి ప్లేస్‌మెంట్స్. ఓపెన్ కాస్ట్ అండ్ అండర్ గ్రౌండ్, ఎస్సీసీఎల్ సింగరేణి కంపెనీ, ఎన్ఎండీసీ, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్. సో ఇలాంటి వాటిలో మనకి అవకాశాలు ఉండే పరిస్థితి ఉంటుంది. మనకి చాలా వరకు గ్రానైట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ కంపెనీస్ ఉన్నాయి. కోల్ ఎక్స్ట్రాక్షన్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. సో ఎక్కడైతే మనకి మైనింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయో ఆ మైనింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్న కంపెనీస్‌లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది విత్ డిప్లొమా మైనింగ్. సో మీరు ఫర్దర్‌లో బీటెక్ మైనింగ్ ఇంజినీరింగ్ చేయవచ్చు. ఎర్త్ సైన్స్ ఇంజినీరింగ్ కూడా చేయవచ్చు. ప్రెజెంట్ అయితే మనకి అవకాశాలు బోత్ ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్స్‌లో ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్‌లో కూడా మీరు కోర్స్ చేయవచ్చు. సో జేఎన్‌టీయూ కాకినాడలో ఎర్త్ సైన్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆహ్, మనకి ఇంకో కోర్స్ ఉంది కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్. ఇదైతే డిప్లొమా నాన్ ఇంజినీరింగ్ కోర్స్ అండి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్‌లో మనకి స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ స్మాల్ బిజినెస్ అంటే టాలీయింగ్ కోర్స్ నేర్పుతారు. అకౌంటెన్సీ కోర్స్ నేర్పుతారు. తర్వాత మీకు సింపుల్ ప్రోగ్రామింగ్స్ నేర్చుతారు. అలాగే కొన్ని కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ వెబ్ డెవలప్‌మెంట్, వెబ్ పేజ్ డెవలప్‌మెంట్ అలాంటివి కూడా నేర్పుతారు. వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్స్. సో ఇవన్నీ కూడా నేర్పుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్‌లో సెలెక్ట్ అవ్వాలనుకుంటే స్టెనోగ్రాఫర్స్ అంటే కొంతమంది డిక్టేషన్ ఇస్తూ ఉంటే నోట్ డౌన్ చేస్తూ ఉంటారండి. మీరు చూస్తూ ఉంటారు. న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏదో రాసుకుంటూ ఉంటారు. అలాంటి మెళకువలు ఈ స్టెనోగ్రాఫర్‌గా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. టైపిస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. టైపింగ్ చేస్తూ ఉంటారు. కంప్యూటర్ ఆపరేటర్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సో మనం ఏదైతే నెట్ సెంటర్స్ అలాంటి వాటిలో చూస్తుంటామో అలాగే కొన్ని
గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ కంప్యూటర్ సిస్టమ్ మీద కూర్చొని కొంతమంది మనం ఏదైతే అడుగుతుంటామో వాటన్నిటిని కూడా ఎంటర్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే మనం అడిగిన రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. మీ సేవ ఆపరేటర్, మీ సేవల దగ్గర అలాంటి వాటిల్లో మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఇది నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో ఇది నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కాబట్టి మనకి ఇక్కడ అవకాశాలు కూడా బీకామ్, ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్ ఇలాంటి వాటిలో కంపెనీ సెక్రటరీ అనమాట. సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ, సిఎస్, ఐసీడబ్ల్యూఐ అనేవి మనకి చార్టెడ్ అకౌంటెంట్స్ మిగతాకు సంబంధించినవి అన్నట్టు. సో మొత్తానికైతే ఇది ఫైనాన్స్ రిలేటెడ్ బ్రాంచ్ అనమాట. సో ఇది చేయడం ద్వారా ఫర్దర్గా మనకి డిగ్రీ చేసుకునే అవకాశం ఉంటుంది. డిగ్రీలో బీకాము, తర్వాత ఫర్దర్గా మనం ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఐ, సిఎస్ ఇలాంటి కోర్సెస్ కూడా చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి అప్పరల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఇది ఫుట్వేర్స్, ఫ్యాషన్ వేర్స్ వాటిని డిజైన్ చేసే కంపెనీ అనమాట. టెక్స్టైల్ మిల్స్, ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడియోస్, ఎక్స్పోర్ట్ హౌసెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ బొటిక్ బిజినెస్లో ఇలాంటి వాటిలో మనకి అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ టెక్నాలజీ ఇలాంటి వాటిలో మనకి కెరీర్ అవకాశాలు ఉంటాయి. బీటెక్ కావాలనుకుంటే టెక్స్టైల్ టెక్నాలజీలో కూడా మీరు బీటెక్ చేయవచ్చు. సో మెటలాజికల్ ఇంజనీరింగ్ ఎంఈటీ అంటారు. ఫౌండరీస్, స్టీల్ ప్లాంట్స్, డిఫెన్స్ ఇండస్ట్రీస్, రోలింగ్ మిల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మెటల్ వర్క్స్. సో మెటలాజికల్ ఇంజనీరింగ్. సో ఈ మెటలాజికల్ ఇంజనీరింగ్లో అంతే ఏంటి అంటే మెటల్ అనగానే మనకి గుర్తొచ్చే వర్డ్ ఏంటంటే తెలుగులో లోహము అంటారు. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్, తర్వాత మనకి సో ఈ స్టీల్ ప్లాంట్స్ అని చెప్పాము. ఇక్కడ స్టీల్ ప్లాంట్స్, తర్వాత కోల్ ఇండియా, ఫౌండరీస్ అంటారు. ఫౌండరీస్ అంటే కొన్ని ముద్రలు, కొన్ని వస్తువులు తయారు చేస్తారు. అలాంటి ఇండస్ట్రీస్ వస్తువులు తయారు చేసేవి. ఓకే. మనకి సింపుల్గా చెప్పాలంటే బిందెలు, తర్వాత కొన్ని పింగాని టైప్లో మనకి కలశాలు ఇట్లాంటివి తయారు చేస్తుంటారు చూడండి. వాటిలో ఈ ఫౌండరీస్ ఇండస్ట్రీస్లో మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫెన్స్ ఇండస్ట్రీస్లో కూడా మనకి డిఆర్డిఓ, డిఆర్డిఎల్ ఇలాంటి వాటిలో మనకి మెటలజీ డిప్లొమా చేసిన వాళ్ళకి కెరీర్ అవకాశాలు ఉంటాయి. రోలింగ్ మిల్స్, ఓకే, రోలింగ్ షట్టర్స్ ఇలాంటి వాటిలో తయారు చేసి మనకి తెలుసు. స్టీల్కి సంబంధించి మనకి రేకులు తయారు చేస్తుంటారు. సో అలాంటి వాటిలో షట్టర్స్ తయారు చేస్తుంటారు. అలాంటి వాటిలో ఈ రోలింగ్ మిల్స్ దగ్గర మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మెటల్ వర్క్స్. సో మీరు సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బీటెక్ మెటలజికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ వీటిలో మనకి బీటెక్ ఫర్దర్ అవకాశాలు ఉంటాయి. టెక్స్టైల్ టెక్నాలజీ ఇందా చెప్పుకున్న ఈ అప్పరల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనికి కొద్దిగా రిలేషన్ ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉందంటే టీఎక్స్టీ, టెక్స్టైల్ మిల్స్, ఫ్యాబ్రిక్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ టెక్స్టైల్ డిజైనింగ్. సో ఇది మొత్తానికైతే వస్త్ర పరిశ్రమకు సంబంధించి సొంతంగా మనకి వస్త్ర పరిశ్రమలో కావాలనుకుంటే మెలకువలు నేర్చుకుని మనమే వస్త్ర పరిశ్రమని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. లేదంటే మనం చాలా వస్త్ర పరిశ్రమల కంపెనీస్ ఉంటాయి. సిరిసిల్ల అని చెప్పి, ధర్మవరం అని చెప్పి, మనకి గద్వాల, ఓకే, చాలా ప్లేసెస్ ఉన్నాయండి. సో పోచంపాడు అని చెప్పి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కంపెనీస్ ఉంటాయి. సో ఆ కంపెనీస్లో మీరు కావాలనుకుంటే డిప్లొమా చేసుకొని అక్కడ ప్లేస్మెంట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మీరు బీటెక్ టెక్స్టైల్ టెక్నాలజీ చేయవచ్చు. పాలిమర్ టెక్నాలజీలో కూడా మీరు బీటెక్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి 3.5 year కోర్సెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు దాకా పైన వరకు చెప్పుకున్న 23 కోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 3 year కోర్సెస్. సో మిగతా 7 కోర్సెస్ ఉన్నాయి. అవి 3.5 year డ్యూరేషన్ ఉన్న కోర్సెస్. ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్స్, హాస్పిటల్స్, మెడికల్ ఎక్విప్మెంట్ డిజైన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మెడికల్ డివైస్ సర్వీసింగ్. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. హాస్పిటల్స్, మెడికల్ ఎక్విప్మెంట్ డిజైన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇలాంటి వాటిలో మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళకి డిప్లొమాతోటే కెరీర్ అవకాశాలు ఉంటాయి. అలాగే బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి కూడా చేయవచ్చు. మనకి మెడికల్ ఇండస్ట్రీస్లో, మెడికల్ కంపెనీస్లో, అలాగే హాస్పిటల్స్లో మనకి బయోమెడికల్ చేసిన క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. కెమికల్ ఇంజనీరింగ్, సో రిఫైనరీస్, పెట్రోలియం రిఫైనరీస్ అంటారు. మనకి ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ ఉంటాయి. పామ్ ఆయిల్ అని, మనకి సన్ఫ్లవర్ అని, రకరకాల కంపెనీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి. నూనె పరిశ్రమలు, ఆయిల్ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా రిఫైనరీస్ అంటారు. సో పెట్రోకెమికల్స్, షుగర్, పేపర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ప్రాసెస్ డిజైనింగ్. సో ఇలాంటి వాటిలో కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఫర్దర్గా మీరు చేయవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్, ఆయిల్ టెక్నాలజీ, ఆయిల్ రిఫైనరీస్ పైన చెప్పుకునేవన్నీ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. ఆయిల్ రిఫైనరీస్, పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆయిల్ బేస్డ్ టెక్నాలజీ. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ మీరు ఫర్దర్గా చేయవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఇక్కడ స్పెషల్గా మనకి పెట్రోలియం రిలేటెడ్ కోర్స్ అనమాట. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, పాలిమర్ డిజైన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పెట్రోకెమికల్ సొల్యూషన్స్. అంటే మీకు ఇక్కడ మనకి బీపీసీఎల్ అని చెప్పి
ఒక కంపెనీ ఉంది, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత జియో పెట్రోలియం ఉంది, ఎస్ఆర్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మిమ్మల్ని సూపర్వైజర్స్గా వాళ్ళ రిఫైనరీస్ ఏవైతే ఉంటో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ మీరు ఫర్దర్గా చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, పాలిమర్ రీసెర్చ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ప్లాస్టిక్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. సో ఇక్కడ మీకు ప్లాస్టిక్ అంటేనే మనకి నిత్య జీవితంలో ప్లాస్టిక్ లేకుండా ఏ వస్తువు కూడా మనం తయారు చేయలేని పరిస్థితి. ఆ పెట్రోలియం కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ప్లాస్టిక్ అండ్ పాలిమర్ ఇండస్ట్రీస్లో డిప్లొమా చేసిన వాళ్ళకి ప్లాస్టిక్ పరిశ్రమలో ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మీరు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, షుగర్ టెక్నాలజీ. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ విత్ షుగర్ ఇండస్ట్రీ తోటి టైఅప్ ఉన్న బ్రాంచ్ అనమాట. షుగర్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ షుగర్ ఇండస్ట్రీ, కన్సల్టెన్సీ. సో ఇక్కడ మనకి చక్కెర పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఆ చక్కెర పరిశ్రమల్లో ఈ కెమికల్ ఇంజనీరింగ్, షుగర్ టెక్నాలజీ బ్రాంచ్ చేసిన వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఫర్దర్గా చేసుకోవచ్చు. సెరామిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సెరామిక్ ఇంజనీరింగ్ అంటే మీకు ఇక్కడ మనకి పింగాణి పరిశ్రమ అనమాట. ఈ పింగాణి పరిశ్రమ, గ్లాసులు, శానిటరీ వేర్ ఇండస్ట్రీస్, ఇలాంటి వాటన్నిటిలో మీకు అందరికీ తెలుసు మార్బుల్స్ తయారు చేస్తుంటారు. మన బాత్రూమ్ టైల్స్, బాత్రూంలో కూర్చునే టాయిలెట్ సీట్ ఏదైతే ఉంటుందో ఆ టాయిలెట్ సీట్స్, ఇట్లాంటి వాటన్నిటి కూడా బ్రిక్ ఇండస్ట్రీస్. బ్రిక్ క్లీన్స్ అంటే ఇటుకలు అనమాట, ఇటుక పరిశ్రమ. ఓకే, గ్లాస్ అండ్ శానిటరీ వేర్ ఇండస్ట్రీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సెరామిక్ ప్రొడక్షన్ డిజైన్, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మనకి డిప్లొమా సెరామిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బీటెక్ సెరామిక్ ఇంజనీరింగ్ కూడా మీరు ఫర్దర్గా చేసుకొని ఫ్యూచర్లో మనకి మంచి మంచి ఇండస్ట్రీస్, టైల్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అలాగే సెరామిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిలో కూడా ప్లేస్మెంట్స్ పొందే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి టోటల్గా ఈ పాలిసెట్ ద్వారా 30 డిప్లొమా కోర్సెస్లో మనకి ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ 30 డిప్లొమా కోర్సెస్లో బెస్ట్ డిప్లొమా కోర్స్ ఏది అనే ఉంది అంటే అది సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉంది, తర్వాత మనకి ఈసీఈ బ్రాంచ్ ఉంది, దాని తర్వాత మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, దాని తర్వాత వన్ ఆఫ్ ది బ్రాంచ్ ట్రిపుల్ ఈ బ్రాంచ్, దాని తర్వాత మెకానికల్ ఉంది, దాని తర్వాత ఈసీ బ్రాంచ్ వస్తుంది, దాని తర్వాత కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వస్తుంది. ఇలా మనము చెప్పుకుంటూ పోతే టాప్ బ్రాంచ్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచే వస్తుంది. కాకపోతే ప్రజెంట్ ఈ పర్టికులర్ బ్రాంచ్కి ఆదరణ కరువు అయింది. చాలామంది స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోండి, ఫర్దర్గా మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సొంతంగా కూడా సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ కూడా కంప్లీట్ చేసుకొని మీరు సొంతంగా కూడా మీ అంతటా మీరు కాంట్రాక్టర్స్గా లేదా సర్వేయర్స్గా, డ్రాఫ్ట్స్మెన్గా మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకొని తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారని ఆకాంక్షిస్తున్నాను. చాలామంది సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోవడంలో నిరాసక్తత కనబరుస్తున్నారు. అందుకనే వాళ్ళకి మరీ చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ అయితే నేను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నేను తొందరగా సెటిల్ అయినా లేదో కానీ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చేసిన ప్రతి ఒక్క మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు 2009లో పాస్ అవుట్ అయితే 2009 చివరికల్లా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. సో అందరికీ కూడా నేను సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోమని కోరుకుంటాను. నేను కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ అయ్యింది కూడా ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి. తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ప్రిఫర్ చేయండి. తర్వాత మీరు ఎలక్ట్రికల్ తీసుకోండి లేదా మెకానికల్ బ్రాంచ్ తీసుకోండి. వీటికి అవకాశాలు తక్కువగా ఉంటాయని మీరు ఏమి బాధపడక్కర్లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ అయితే ప్రతి ఇయర్ పడుతూనే ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్స్లో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేసుకునే బ్రాంచెస్ ఏవైనా ఉంటాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ తప్పితే మిగతా వాటికి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతున్న ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.